ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. మన ప్రభుని ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి, యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారంలో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవాలని ఆయన మిగిలిన బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. తిరిగి అదే అధ్యాయము 38వ వచనం, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించు చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పినాం. 40వ వచనం, అందుకు వారు ఆయనను అపహసించారు. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో కూడా ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయము గలది. అప్పుడు వారు మహా విస్మయమునొందిన వారైరి. జరిగినది ఎవరికి తెలియకూడదని వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. రండి ప్రార్థనలో ప్రభువుని చూస్తాం. మా ప్రేమ కలిగిన, కృప కలిగిన, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడగు దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామం కొరకే వందనాలు. ఆరాధించుట కొరకే కావలసిన నీ స్వరం పరమాకాశము నుండి అందిస్తూరండి. కూర్చుండిన మాకు దూర శ్రవణ శబ్దం ద్వారా వింటున్న అనేకులకు, యూట్యూబ్లో నుండి వీక్షిస్తున్న నీ ప్రజలకును ఆత్మ సంబంధమైన క్షేమాన్ని మీరు విస్తరింపచేయము. నిష్ప్రయోజక దాసుడను కలువరి శిలువ రక్తమును కోరుతూ వస్తుంటున్నాను. నీ ప్రజల ఆత్మీయ క్షేమం కొరకై మీరే మాట్లాడుతూ రమ్మని, సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలపు వేళ దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ఈ మాటలు జ్ఞాపకం చేపడుతూ వస్తుంటున్నాం. అదేంటంటే సమాజ మందిరపు అధికారిని గురించిన సంగతులు. అతని పేరు యాయూరు అని రాయబడతా వచ్చింది. యాయూర్ అనే పదము అంటే ఇంగ్లీష్లో జైలస్ అంటాడు. జైర్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. ఈ జైల్ అనే పదములకు అర్థం ఏంటంటే హీ ఎన్లైటన్స్, వెలుగువాడు, వెలిగించేవాడు, లేకపోతే బాగుగా వెలిగేవాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడే అర్థం. ఆయన జీవితం వెలుగుగా ఉండాలి అనే తాత్పర్యంతో ఆ పేరు తన తల్లిదండ్రులు తనకు పెట్టుండొచ్చును. వాస్తవమే, యాయూర్ అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైనది. ప్రభు అనుమతించిన ప్రకారంగా లోపలికి వెళతాం. అయితే ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే
అతని పేరుకు అర్థం వెలిగించువాడు, వెలిగేవాడు. కానీ ఇప్పుడు తన జీవితానికి ఒక చీకటి కలిగిన గడియలు వచ్చినాయి. అదేంటంటే తనకు ఒక చిన్న కుమార్తె ఉంది, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఓ మాటలో చెప్పాలంటే 35వ వచనంలో నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని కొంతమంది కూడా తన దగ్గరికి మెసేజ్ తీసుకొచ్చినట్టుగా కూడా చూస్తున్నాడు. 23వ వచనంలో చావనయ్య ఉన్నదా ఉన్నట్లుగా కనపడిన 35వ వచనంలో చనిపోయిన దానిగా కనపడతాం. చనిపోయే పరిస్థితుల్లోనే తన హృదయం అంతా కూడా చీకటిమయం అయిపోయిందంటే ఆందోళన, నిరాశ, కన్నీరు, వేదన, దుఃఖం, మానని ఆవేదనకు గురైపోయిన మనిషిగా కనపడతా ఉన్నాడు. ఓదార్చడానికి కానీ అనేక మనుషులు అవసరమైనటువంటి స్థితి కలిగిన దుఃఖతప్తమైన హృదయం. ఆల్మోస్ట్ తాను సమాజ మందిరపు అధికారి కాబట్టి ఆయన సెంచూరియన్, శతాధిపతి, లేకపోతే ఇస్ ద చీఫెస్ట్ సినగోగ్, సమాజ మందిరానికి చాలా విలువైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి. చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఇప్పుడు తనను ఓదార్చడానికి వచ్చారు. బాధపడబోకండి, ఏడవబోకండి, చనిపోయిన నీ బిడ్డ తిరిగి రాదు, లేకపోతే చనిపోయే పరిస్థితులు ఉంటే బాగుపడుతుందిలే అని ఇలాంటి రకరకాల కోణాల్లో ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయన ఇంటికి చాలామంది వచ్చి ఉండొచ్చు, వచ్చినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే బహుసేన సమూహము ఆయన మీద పడుచుండేది. ప్రభు గురించి రాని, ఈయనతో రాని అక్కడ విస్తారమైన జనం అయిపోయినారు. కాబట్టి వీళ్ళందరిలో ఏడుస్తున్నవాడు ఒక్కడే, దుఃఖపడుతున్నవాడు ఒక్కడే, చీకటి గడియలు రుచిస్తున్నవాడు ఒక్కడే, చనిపోయిన పరిస్థితిని రుచించిన వాడు ఒక్కడే. 38వ ఇంటికి వచ్చేటప్పటికి చాలా మంది చాలా ఏడ్చుతూ, ప్రలాపించుతూ గొల్లుగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడుస్తున్నారు. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదని, ఇలాంటి దుర్గతి మన ఇంటికే వచ్చిందేమని, ఇలాంటి కష్టాన్ని ఎవరు ఓదార్చుతారని రకరకాల కోణాలలో ఏడుస్తున్నటువంటి ఆ వాతావరణం. ఏమాత్రము సంగీత ధ్వనులు లేవు, వాద్యధ్వనులు లేవు, అంతా ఎంతో విషాదకరమైన గీతాలాపనలు కనపడతాము. అలాంటి టైంలో ప్రభు జోక్యం చేసుకొని అక్కడికి రావాల్సి వచ్చి, రావడమే కాదు వాళ్ళందరినీ బయటకు పంపించేశాడు. ఎవరైతే ఏడుస్తున్నారో వారందరూ వెళ్ళిపోండి బయటికి అని తల్లిదండ్రులను, తనతో ఉన్న వారిని మాత్రం వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుడైన స్థలానికి లోపలికి వెళ్ళాడు. వెళ్ళటమే తాను చెప్పిన మాట ఏంటంటే, చేపట్టి తల్లి తాకు. యాయూరు పేరు ఎంత గంభీరమైనదో తల్లి తాకుమేనే పేరు కూడా అంతే గంభీరమైనది. అంటే చిన్నదానా లెమ్మని అర్థం. ఇది కూడా ప్రభు గ్రీకు పదములనే ఉపయోగిస్తాం. అంటే నువ్వు లెగిస్తే నీ తండ్రి ముఖం కాంతివంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, తేజస్తో నింపబడుతుంది, వెలిగించేదిగా కనపడతా ఉంది. అనేకులను వెలిగించే గృహముగా నీ ఇంటిని చేయాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను బట్టి నీ తండ్రికి ఆనందం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు బ్రతికితే మిగిలిన వాళ్ళు ఏడుపు మానొచ్చు, మహావిశ్వం ఉండొచ్చు, ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. యేసుప్రభు వారు వస్తుంటే అంత ముందే కొంతమంది ఆయన్ని అపహసించినని రాయబడింది 40వ వచనంలో. ఈ అపహసించిన వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండినప్పటికీ తండ్రి ముఖమును చూసినప్పుడు తాను ప్రకాశమానముగా ఉండాలనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరమ ఉద్దేశం. అయితే ఈ యాయూరింటికి ఇంతమంది జన్మలో ఉండగా మధ్య భాగంలో 12 ఏళ్ల రక్తస్రావం స్త్రీని కూడా స్వస్థపరుస్తాడు.
ఆమె స్వస్థపరిచినప్పుడు ఆమెతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఆమెను పంపించేశాం. ఆయన గురి, ఆయన లక్ష్యం యాయూరు ఆనందంగా కనపడాలి, యాయూరు వెలుగుతూ కనపడాలి, ఆయన అనేకులను సంతోషింపజేసే వ్యక్తిగా ఉండాలి. ఆ ఇంట్లోకి రాగానే అందరూ కూడా ముఖాలు ప్రకాశిస్తూ ఉండాలి. అది పరలోకపు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. ఏమి కారణం? ఈ యాయూరు ఎవరు? రండి, సంఖ్యాకాండ పుస్తకం 32వ అధ్యాయం. సంఖ్యాకాండ పుస్తకం 32వ అధ్యాయం 40-41 వచనాలు. మోషే మనిషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను, అతడు అక్కడ నివసించెను. మనిషే కుమారుడైన యాయూరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయూరను పల్లెలను పేరు పెట్టెను. చాలు. మనిషే కుమారుడు మాకీరుకు గిలాదునిచ్చాడు. ఇప్పుడు మానిషేకి మరొక పేరు, ఆ మాకీరుకు మరో పేరు అంటే యాయూరు అన్నమాట. మనిషే కుమారుడైన యాయూరు అని ఇతడు యాయూరు పట్టణానికి వెళ్ళి, మనిషే కుమారుడు యాయూరు వెళ్ళి వారి పల్లెలు పట్టుకుని వాటికి యాయూరు అని పేరు, యాయూరు పల్లెలను పేరు పెట్టి తన పేరుతోటి కొన్ని పల్లెలను మనిషే కుమారుడు క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలోకి వెళ్తే మనిషే కుమారుడు మాకీరు ఊళ్ళు యాయూరు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మనిషి ఎవరు? మళ్ళీ వెనకెడితే మనిషి ఈ యొక్క యేసేపు యొక్క కుమారులో మనిషి ఎఫ్రాయిములు ఉన్నారు. ఆదికాండ పుస్తకం 40 చూడండి దయచేసి. తనకున్నటువంటి కుమారుల పేర్లు 41వ అధ్యాయం 41వ అధ్యాయం చూడండి. వచనము 50. కరువు సంవత్సరములు రాకమునుపు యేసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓరి యొక్క యాజకుడైన ఫెతేఫరు కుమార్తె అసేనతో అతనికి వారిని కనెను. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్లుగా చేసి చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు, అంటే నా తండ్రి ఇంటి వారందరినీ నేను నా సమస్త బాధ నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్లు చేశాను. ఎందుకంటే ఇదొక నిజమైనటువంటి తీర్మానం. మనిషి పుట్టేటప్పటికీ తన తండ్రి ఇంటిని, తన బాధను మర్చిపోవాలి. ఒకవేళ మర్చిపోకపోతే తన ముందున్నటువంటి బాధ్యతను నెరవేర్చలేడు. తన ముందు చాలా కరువు కాలము, కరువు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరువు తీరిన తరువాత రాయబడింది. ఈ 41వ అధ్యాయంలో విస్తారమైన కరువు కాలం, ఆ కాలంలో పంటలన్నీ కూడా సమకూర్చడం, ఇదంతా కూడా యేసేపు బాధ్యతలు. ఈ బాధ్యతలో కూడా తండ్రి ఇంటిని గుర్తుపెట్టుకుంటే ఈ బాధ్యతలు నెరవేర్చలేదు. ఈ పరిస్థితుల మధ్యన తన బాధను గుర్తుపెట్టుకుంటే ఈ కరువు కాలంలో సమకూర్చవలసిన పంటను సమకూర్చలేడు. వీటన్నింటిని బట్టి చూస్తే పుట్టినటువంటి కుమారుడే మనిషి.
మనిషి కుమారుడు మాకీరు, మాకీరు యాయూరు అనే శ్రేష్టమైనటువంటి పల్లెలను సంపాదిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి చూసినాడంటే ఆ పాత నిబంధన కాలంలో యోసేపును చూశాడు. తర్వాత గోత్రాల దగ్గరకు వచ్చేటప్పటికి యూదా గోత్రంలో కూడా ఈ యొక్క యాయూరు అనేవాడు మనకి కనపడతా ఉంటాడు. రండి, మొదటి దినవృత్తాంతముల పుస్తకం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 2వ అధ్యాయము 22వ వచనం. చూసారా? మరియు గెషూరు వారును సిరియనులను యాయూరు పట్టణములను కెనాతును దాని ఉప్పు పట్టణములను 60 పట్టణముల వారి యొద్ద నుండి తీసుకొనిది వీరందరకు గిలాదు తండ్రి అయిన మాకీరుకు. కాబట్టి దరిదాపుగా అక్కడ 60 పట్టణాలు, కెనాతుకు ఉప్పు పట్టణాలు, యాయూరు పట్టణాలు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే గిలాదు చుట్టూరు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా యూదా గోత్రం వారికి, యూదాకు సంబంధించినటువంటి వారు. చూడండి దయచేసి వచనము 9వ వచనం 7వ వచనం చూస్తే 9వ వచనం. హెస్రోనుకు పుట్టిన కుమారుల్లో రాము కెలువై. తర్వాత 18వ వచనం హెస్రోము కుమారుడైన కాలేబు అజూబా. కాబట్టి తన భార్య అయినందు ఎరీతి ఎందు పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఇట్లా చూసుకుంటూ పోతే వీరందరూ కూడా మరి మాకీరుకు సంబంధించినటువంటి గిలాదుకు సంబంధించినటువంటి కెనాతు పట్టణం ఇంత కూడా యూదా గోత్రం. ఇశ్రాయేలు గోత్రాల్లో ఇది ఒక విలువైన గోత్రం. మనిషి ఎంత శ్రేష్టమైన వాడో ఇశ్రాయేలు ప్రజలు రెండుగా విడిపోయే కాలానికి యూదా గోత్రం విలువైంది. కాబట్టి యాయూరు అనే గోత్రాన్ని, యాయూరు పట్టణాలు అవన్నీ కూడా యూదా గోత్రానికి చెందినవిగా ఈ గ్రంథంలో మనము జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. తర్వాత చూస్తే న్యాయాధిపతుల పుస్తకము 10వ అధ్యాయంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3-4 వచనాలు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయూరు నియమింపబడిన వాడే 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలకి తెలుగువారు 30 ఊర్లు వరకు ఉండెను. నేటి వరకు యాయూరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయూరు చనిపోయి కామూరులో గిలాదు దేశస్థుడైనటువంటి ఈజ్ ద జడ్జ్. కాబట్టి ఎటు చూసినా మనిషి గోత్రంలో యాయూరు ఉన్నాడు, యూదా గోత్రంలో యాయూరు ఉన్నాడు, న్యాయాధిపతుల్లో యాయూరు ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. దాదాపుగా 22 సంవత్సరాల ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏం చూస్తుందండి, వీళ్ళందరూ వెలిగింపబడిన వారే. పట్టణాలు వెలిగింపబడినాయి, పల్లెలు వెలిగింపబడినాయి, రాజ్యాలు వెలిగింపబడినాయి, కుటుంబాలు వెలిగింపబడినాయి. అందుకనే యాయూరు అంటే ఈ ఎన్లైటన్స్, వెలిగించువాడు, వెలిగేవాడని సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనం. శోషణ కోటలో బెన్యామీనులకు కీషులకు పుట్టిన షిమీ కుమారుడకు యాయూరు వంశస్థుడైన మొర్దెకైనుకు యూదుడైన మొర్దెకై యాయూరు వంశస్థుడిగా ఉన్నాడు. ఇతడు బెన్యామీను గోత్రంలో పుట్టి కీషులకు పుట్టినటువంటి షిమీ కుమారుడు. కాబట్టి గోత్రాల్లో చూసిన బెన్యామీను గోత్రము గొప్పది. సౌలు అక్కడ నుండి వచ్చాడు,
కృత నిబంధన కాలంలో సౌలు కూడా బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన వాడే. సరే, కాబట్టి ఇప్పుడు ప్రభు ఈ యాయూరు అనే సమాజ మందిరపు అధికారిలో చూసింది ఏంటంటే, మనిషేను చూశాడు, యూదాను చూశాడు, లేకపోతే ఇస్రాయేలును చూశాడు, ఇంకా చూస్తే మరి న్యాయాధిపతులుగా ఉన్నటువంటి యాయూరును చూశాడు, బెన్యామీను గోత్రమైనటువంటి మొర్దెకైను చూశాడు. అంత దూరం చూస్తూ వచ్చాడు. ఓ, వీళ్ళందరూ విలువైన వాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇతను కూడా సమాజ మందిరపు అధికారి. ఇతనేమి తక్కువవాడు కాదు. చూడు, ఎటు చూసినా సరే వెలిగింపబడినటువంటి కుటుంబాలు, వెలిగింపబడినటువంటి జీవితాలు కలిగిన వంశం చీకటిమయంగా ఉండటం ఆయన చూడలేడు. మనిషిని బట్టి చూసినా చెయ్యాలి, యోధాన్ని బట్టి చూసినా చెయ్యాలా, బెన్యామీను గోత్రాన్ని బట్టి చూసినా చెయ్యాలా, న్యాయాధిపతుల పరిస్థితిని బట్టి చూసినా చెయ్యాలా, మేలు చెయ్యాలా. అందుకే తాను ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో తన కొరకై ఆ టయాన్ని, ఆ సమయాన్ని వెచ్చించిన వాడిగా చూస్తుంది. సరే, ఇప్పుడు తన పరిస్థితి చాలా విలువైంది కనపడతాం. అయితే మన పరిస్థితి, మనల్ని మన జీవితంలో చనిపోయినటువంటి పాప నైజాన్ని తీసివేయడానికి మనలో ఏం చూశాడు? ఆయనను మనలో చూసుకున్నాడు, యాయూరును మనలో చూసుకున్నాడు. యాయూరు ఇంటిలో ఏ ఆనందం ఉందో నీ నా జీవితంలో కూడా అదే ఆనందం, అదే వెలుగుదనం కనుక్కున్నాం. మందిరం మీద మేఘం ఎప్పుడైతే వచ్చిందో ఆ తేజస్సు మందిరం అంతా కూడా నిండి. నిర్గమాకాండం 40 అధ్యాయం, 1వ దినవృత్తాంతములు 5 అధ్యాయం చూసినట్లుగా మేఘం మందిరం నిండా నింపుకుంటూ వచ్చింది. సొలొమోను గుడారమైన చూసినా, లేకపోతే ప్రత్యక్షపు గుడారము చూసినా, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు మందిరంలోకి ప్రవేశించినప్పుడు తెలుసు. స్నేహితుల సహోదరి, ఉదయకాలంలో ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ ఆనందం, ఆ సంతోషం నీకు నాకు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. నీ నా యొక్క పాప నైజాన్ని చూశాడు, మన తెలియమైనటువంటి పరిస్థితులను చూశాడు, గొల్లుగా ఏడుస్తున్న రీతి చూశాడు, కటిక చీకటి అయిపోయినటువంటి వాళ్ళ హోమైనటువంటి మృత తెలియమైనటువంటి నరక ప్రాయమైనటువంటి అగ్ని గుండానికి చెందినటువంటి ఆ పాప నైజాన్ని చూశాడు. అలాగ ఆయన ఇష్టపడు. ఒకవేళ మామూలుగా అక్కడికి వెళ్ళి గ్రీకు భాషలో తాకుమి అన్నాడు, కానీ నిన్ను అలాగన్నా, ఇదిగో నా రక్తం, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తంతో నీ పాపాలు కడుగుతున్నా, ఇదిగో నా శరీరం దున్నపడిన రీతిని చూపించి నీ పాపలన్నింటినీ పవిత్రపరచడానికి నేను ఈ లోకంలో వచ్చాను. శిలోము ఒండ్ల కిరీటం పెట్ట, వేకులకు కూర్చో, కుమారు బోర్ల పట్టు, లేవ కలిసి ప్రాణం పెట్టు. ఓ స్నేహితుడే, ఎంత కలుగురి. ఎందుకు? నిన్ను న్యాయాధిపతిగా చూడాలి, నిన్ను సమాజ అధికారిగా చూడాలి, నిన్ను బాధను మర్చిపోయేవాడిగా చూడాలి. పట్టణాలు పల్లెలన్నీ నీ సొంతంగా కావు. ప్రతి స్థలములో నీవు ఊరేగింపబడాలి. ఆనంద హర్ష ధ్వనులతో ఆయన ఆరాధించు. అందుకే నిన్ను ప్రేమించావు, ఎందుకే నన్ను ప్రేమించావు. నీ నా జీవితం ద్వారా ఆయన మహిమను నిర్హేతుకంగా నీ నా పాపములు క్షమించావు. పడమటి నుండి తూర్పుకు ఎంత దూరమో అంత దూరపరిచాడు. సముద్రపు అగాధంలో పడవేసినాడు. పాప మరణమా, నీ మీద ఏలుబడి చేయడానికి వీలు లేదని శాసించాడు. ఆ కారణం చేత జయగీతాలు, విజయ గీతాలు మన సొంతం చేశాం. కనుక ఈ ఉదయకాలపు వేళ యాయూరు అంటే ఈ అండ్ లైట్స్ వెలిగించువాడు, యాయూరు పేరు నీకు నాకు పెట్టాడు. చనిపోయిన నీ నా యొక్క
చీకటి జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైనటువంటి నిత్య సమాధాన సంబంధమైన రాజ్యం ఇచ్చి యుగ యుగాలు ఉండే ఆ మహిమ తేజస్సులకి ప్రవేశించడానికి అధికారం ఇచ్చినప్పుడు జీవితకాలం బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉండడానికి, నిన్ను నడిపించడానికి, నీ చుట్టూ కావలి ఉండడానికి దేవదూతలు ఉంచినటువంటి భద్రతనిచ్చినది. ప్రేమించిన ప్రేమాసులు ఏమి చెల్లించడం. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక నన్ను ప్రేమించి అక్కడికని వెళ్ళకపోతే మన జీవితంలో దుఃఖాన్ని ఎన్ని సంవత్సరాలైనా తీరకట్లే ఉండేది. కానీ పటాపంచలైపోయినటువంటి దుఃఖం, ఆనంద ధ్వనులతో నింపబడిన తన గొంతు, హర్షధ్వనులతో నింపబడిన తన ఇల్లు, ఇదే నేను ఆరాధిద్దాం. చూపించిన కలువరి ప్రేమను ఎరుగుదాం, ఆ శిలువ మరణాన్ని ఎరుగుదాం, ఆ కలువరి మార్గమును ఎరుగుదాం, ఆ నిత్య సమాధాన సంబంధమైన రాజ్య వైభవాన్ని ఎరుగుదాం. అక్కడ రాయబడింది ప్రకటన, అక్కడ సూర్యుడు అక్కడే లేదన్న, గొర్రెపిల్ల ఏది స్నేహితుల సౌండ్ ఎంత ఉన్నతమైన కాంతివంతమైన ప్రకాశమానమైనటువంటి రాజ్యానికి ఆయన నిర్ణయం ఎరుగుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలను అనుగ్రహించాలి.